హాయ్ ఫ్రెండ్స్, మనము ముందు భాగం కట్టింగ్ విధానం అయితే చూద్దాం. ముందు భాగంలో చాలా మందికి చిన్న చిన్న డౌట్లు ఉంటాయి. ఆ చిన్న డౌట్లలో ఒక 3 పాయింట్స్ యూజ్ చేస్తే 3 పాయింట్స్ తోటి మనకు ముందు భాగం కట్టింగ్ లో మనకు డౌట్ క్లియర్ అయ్యే విధంగా చూద్దాం. 3 పాయింట్స్ యూజ్ చేసుకోండి. ఆ 3 పాయింట్స్ ఏందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం అంచుల వైపు చంక పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుందాం. ఫస్ట్ అంచుల వైపే ఎందుకు పెట్టుకోవాలంటే క్రాస్ అనేది కరెక్ట్ వస్తుంది, మన క్లాత్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడైనా షోల్డర్ పెట్టుకోవచ్చు, నెక్ పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టుకోవడం వల్ల క్లాత్ సేవ్ అవుతుంది, ఎగ్జాక్ట్ క్రాస్ వస్తుందని ఇలా పెట్టుకుంటా. మన కిందికి క్లాత్ ఇక్కడ సరిపోకుండా సరే, ఎందుకంటే -2 ఇంచెస్ చేసుకుంటాం కాబట్టి ఈ -2 ఇంచెస్ వరకు మనకి క్లాత్ ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అంటే మనకు ఈ పాయింట్ వచ్చి చెస్ట్ పాయింట్ వచ్చేసి ఎక్కడికి వస్తుంది, మనకు సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ టిప్ ఫాలో కండి. చూడాలి, ఇది కంపల్సరీ చూసుకోండి. ఫస్ట్ ఇది చూసుకోకుండా కట్ చేసుకున్నాం అనుకోండి, నార్మల్ గా మనకు 10 చెస్ట్ పాయింట్, 12 13 ఇది ఉంటుంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది. కిందికి జరపకుండా మనకు పైనకు కాకుండా ఇది సరిపోతుంది. దీని సరిపోతుందని చూసుకున్న తర్వాతనే మనం ఇది చుట్టూ డ్రా చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇది చూసుకోకుండా డ్రా చేసేస్తారు. ఆ చిన్న మిస్టేక్, అది ఫాలో కండి. తర్వాత ఇది మొత్తం డ్రా చేసుకునేటప్పుడు ఇది మొత్తం డ్రా చేయాలి, నెక్కుకి పొడవు. తర్వాత ఇది లైన్ చేయాలి. ఇది కూడా చెయ్యరు, ఎందుకంటే ఈ లైన్ చేసే వరకల్లా ఇది మన నెక్ ఎంత వరకు వస్తుందా అనేది కూడా చూసుకోము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీట్ ప్లస్ చంక రౌండ్ సేమ్. మనకు లోతు తీసుకునేది మళ్ళీ పాట్ కట్ చూసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఇది సైడ్ కుట్లు, మళ్ళీ ఇది ఎక్స్ట్రా కుట్లు సేమ్. మళ్ళీ హైట్ ఎంత ఉందో అంత కింద మనకు తెలవడానికి, నాకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఈ చంకలు వచ్చిన లైన్స్, ఈ 2 లైన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మన లోత్ అనేది తీసినప్పుడు కొంతమందికి క్రాస్ అది పోతుంది, అది పోదన్నట్టు. ఇలా 1/2 ఇంచ్ తీయాలి కాబట్టి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం ఇది లైన్ వేయకపోతే మనం ఎక్కడి నుంచి తీస్తున్నామో కూడా తెలియదు. దానివల్ల మనకి ఇక్కడ బాగా ముడత వచ్చేస్తుంది, కుచ్చొచ్చేసి ఇది సన్నగా కూడా అయిపోతుంది. ఓకే, అప్పుడు ఇది మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు చెప్పిన కదా 3 పాయింట్స్ యూజ్ చేద్దామని. మనకైతే ఈ లోతు -2 ఇంచెస్ కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్ అయిపోయిన తర్వాత ముందు నెక్ పెట్టుకుంటాము. వాళ్ళ బ్లౌజ్ కొలత ప్రకారంగా ముందు నెక్ పెట్టేసుకుంటాము. నెక్కు ఫస్ట్ ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఈ ఉక్స్ పట్టిని షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా రౌండ్ చేసుకుంటూ రావాలి. చేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మన క్రాస్ పట్టి ఎక్కడికి ఉందో అక్కడ పెట్టేసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అన్నిటికి కలిపి 1 ఇంచ్ పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోండి. షోల్డర్ నుంచి కుట్టు పెట్టింది వదిలేసి ఇట్లనే సేమ్ పెట్టుకొని చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకొని కింది పాయింట్ కూడా ఎంత ఉందో చూసుకోండి. ఇలాగా మనకి ఈజీ అండి, ప్రతిదీ పాయింట్ కొలుసుకోవాలి చేసుకోవాలని ఏం ఉండదు. బ్లౌజ్ తోటి ఈజీగా కొలుసుకుంటూ పెట్టేసుకోవచ్చు. ఇలాగా మళ్ళీ నెక్స్ట్ యుక్స్ పట్టి నుంచి ఈ పాయింట్ ఎంత ఉంది, ఈ పాయింట్ దగ్గర ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. ఇది ఇలా వచ్చేది చూసుకోవాలి, ఇక్కడిది ఇలా వచ్చేది చూసుకోవాలి. ఈ ప్లస్ కలవాలి. దీని తర్వాత మనం కిందికి లైన్ వేసుకోవాలి. సేమ్ పాయింట్ దగ్గరనే కిందికి లైన్ వేసుకోవాలి. ఓకే, మనం ఎంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోయిందో చూడండి. ముందు భాగం ఇలాగా నెక్ కొంచెం డీప్ కావాలన్న వాళ్ళు మనం బ్యాక్ చేసినప్పుడే వేస్తాం కాబట్టి ఈ రౌండ్ ఇలా డీప్ గా మంచిగా రౌండ్ వచ్చే విధంగా గీసుకోవాలి. ఇలా గీస్తేనే రౌండ్ వస్తుంది. చాలా మంది ఇలా అని ఇట్లా గీసేస్తారు, అది రౌండ్ రాదు అస్సలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ దీనికి కలిపేసి ఇది మళ్ళీ దీనికి కలిపేసేయాలి. ఇది కలిపేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మీదికి తీసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర అయితే కంపల్సరీ కలవాలి. ఇట్లా చూడండి, బ్లౌజ్ ఎంత ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, 1 1. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఈ పాయింట్ని ఇలా పెట్టుకోండి, ఈ పాయింట్ని ఇలా పెట్టుకోండి, దీన్ని ఇలా కలపండి, దీన్ని ఇలా కలపండి. ఈ బేస్ అంతా కరెక్ట్గా ఉంటేనే మనకు ముందు భాగంలో ముందుకు అద్దినట్టు వచ్చేస్తుంది, లేకపోతే ముడతల్లాగా వచ్చేసి నీట్గా కనబడది బ్లౌజు. ఓకే, ఇదైతే ముందు భాగం అయిపోయింది. చూడండి, నేను ఇప్పుడు టిప్స్ చెప్తాను మీకు. ఒక టిప్ ఏంటంటే మనం షోల్డర్ జారకుండా ఎంత డీప్ పెట్టుకున్నా ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర కూడా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన బ్లౌజ్ అనేది ముందు భాగంలో కూడా మనకు అద్దినట్టు వస్తుంది. ఇక్కడ చెస్ట్ పాయింట్ కూడా లూజ్ రాదు.
కొంతమందికి లూజ్ వస్తుంది, కొంతమందికి టైట్ వస్తుంది. టైట్ ఎందుకు వస్తుంది? దీని వల్లనే వస్తుంది. వెనక భాగం కట్ చేసుకునేటప్పుడు మన చెస్ట్ పాయింట్ కరెక్ట్గా ఒలవకపోతే టైట్ వస్తుంది. అది నేను వెనక భాగం వీడియో ముందు వీడియోలో పెట్టిన, ప్రీవియస్ వీడియోలో. ప్రతి వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. థంబ్నెయిల్ పెట్టిందే లోపల చెప్పాలని ఏముండదు. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అయితే వస్తాయి. మీరు క్లారిటీగా క్లియర్గా వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం చెప్పిందంతా పైన థంబ్నెయిల్ పెడితే ఏముంటదండి, అది కాదు. వీడియో ఓపెన్ చేసి చూడండి. ఒకటే దాని గురించి చెప్తున్నా అని 2 పాయింట్ల కోసం వీడియో ఓపెన్ చేసి చూడండి. చివరి వరకు చూస్తేనే అన్ని పాయింట్లు అర్థమవుతాయి. ఈ పాయింట్లన్నీ ఫాలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా బ్లౌజ్ కటింగ్ మొత్తం మంచిగా వస్తుంది. ముందు భాగం చూడండి ఎంత క్లియర్గా చెప్పినా. ఓకే, మరి నచ్చిన వాళ్ళైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మరి మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా నాకు అడగండి, నేనైతే క్లియర్ చేస్తాను. నిన్న ఒక ఆమె నార్మల్గా ముందు వీడియోలో చీర ఫాలు పీకో వేస్తున్నా కదా, దాంట్లో తను ఏమడిగిందంటే క్రాస్ ఉంటుంది కదా శారీది, క్రాస్ ఎలా తీయాలని అడిగింది. నేను ఏ వీడియోలో దొరికితే ఆ వీడియోలో తీస్తా, కానీ మీరు అన్ని వీడియోలు ఫుల్ చూస్తేనే మీకు తెలుస్తుంది. కామెంట్ చేసిన వాళ్ళవి కూడా నేను మధ్య మధ్యలో చెప్తుంటాను. క్రాస్ ఎలా తీయాలి అంటే, క్లాత్ క్రాస్ ఉన్నప్పుడు మనం నార్మల్గానే తీసుకోవాలి. లేదు అంటే క్రాసు రావద్దు అనుకుంటే మనం మంచిగా చీర చింపినట్టే, బ్లౌజ్ క్రాస్ తీసినట్టే చింపేస్తే క్రాస్ అనేది రాకుండా వస్తుంది. కానీ చీర చిన్నగా అవుతుంది. ఈ మధ్య కాలంలో చీరలు అయితే అలాగే ఇస్తున్నారండి. అస్సలు మనకు చాలా క్రాస్ అనిపిస్తుంది. జారిపోయి చీరలు కుట్టాలంటే, పీకో వేయాలన్నా, కుట్టాలన్నా, మళ్ళీ కుట్టాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మీకు కూడా అదే ఫేస్ చేసినట్టున్నారు, అందుకే కామెంట్ చేసేది. థ్యాంక్ యూ మీరు కామెంట్ చేసినందుకు. కానీ చాలా వరకు అయితే చీరను చింపుకోవచ్చు. నేను చూపిస్తా కావాలంటే సింథటిక్ చీరను. ఇలా ఉంది కదా, ఇట్లా కొంచెం మంచి చీరలు ఏం కాదు. మనం ఇదే కొంగు వచ్చింది, ఈ కొంగు కరెక్ట్గా ఇలాగే ఉండాలి. ఇది కరెక్ట్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా మెల్లే కట్ చేసుకుంటూ పోయినా. కొంచెం క్రాస్ వచ్చింది అనుకోండి, ఇలా కత్తెరతోటి ఘాటు పెట్టి చింపండి. చింపితే బాగా క్రాస్ పోతుంది అనిపిస్తే ఆపేసుకోండి. కొంచెం దింపే వరకల్లా తెలిసిపోతుంది. మధ్యలో ఈ కొంగు డిజైన్ కూడా పోతుంది, అది పోకుండా చూసుకోండి. కట్టు కొంగు అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, నీట్గా వచ్చేస్తుంది. ఓకే, మీ కామెంట్ కూడా క్లియర్ అయింది. కామెంట్ చేసిన వాళ్ళు కూడా వీడియోలు అన్ని చూస్తేనే ఆ కామెంట్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, బాయ్.